హే గాయస్, సో ఈరోజు థర్స్డే అనమాట, డే 2 ఇక్కడ. సో ఇప్పుడు టైం ఏమో 5:45 అయింది, అంటే 5:45 అయింది. ఇప్పుడే కొంచెం లైట్ వస్తుంది. ఇప్పుడు దాకా ఒక 5 minutes దాకా ఫుల్ చీకటి ఉంది. ఇప్పుడే కొంచెం లైట్ వస్తుంది. 6కి మాకు సఫారీ ఉంది, కానీ వాళ్ళంతా బాగా లేట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే రెడీ అయ్యాను అనుకోండి. 5కి లేచాము, ఇప్పుడే రెడీ అయ్యి నాది అయిపోయింది, మొత్తం అయిపోయింది. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో నేను బయటకు వచ్చి వ్లాగ్ తీసేస్తున్నాను. 6కి సఫారీ ఉంది, 6 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. ఎట్లా రీచ్ అయితే మాకు తెలియదు. సో 6 నుంచి 10 దాకా సఫారీ, 4 hours. దాని తర్వాత మళ్ళీ 2:30కి సఫారీ. అది చూడండి, కొంచెం ఇప్పుడే లైట్ వస్తుంది. బాగుంది అక్కడంతా చూడండి, పాత్వే లాగా. రెసార్ట్ మొత్తంలో మేము ఒక్కలమే ఉన్నాం. రాత్రి నాకు కొంచెం భయం వేసింది. మొత్తం రెసార్ట్లో మేము ఒక్కలమే ఉన్నాం, ఎవ్వరు లేరు ఈ టైంలో. టైగర్ ఉంది, ఆ లోపల జిప్సీస్ ఉన్నాయి కదా అక్కడ. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడం అలౌడ్ కాదు. ఒక్కొక్క జిప్సీ వెళ్ళి చూసి మళ్ళీ వెనకాలకి వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అలౌడ్ కాదు, అది బయటకు వస్తుందంట. మేల్ టైగర్ కనిపించింది మాకైతే అక్కడ వెనకాల పొదల్లో. అస్సలు చాలా 1% కనిపించింది, అంటే ఎక్కువ కనిపించలేదు. వస్తుందంటే బయటకు వస్తుందంటే చాలా జిప్సీస్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. చూడండి ఎన్ని జిప్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. రూమ్కి వెళ్ళి ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ కొంతసేపు అట్లా టైంపాస్ చేసి లంచ్ తినేసి వెళ్ళాలన్నమాట సఫారీకి. లాస్ట్ సఫారీ అది. ఈరోజైతే సఫారీలో ఎన్ని అడ్వెంచర్స్ అంటే, ఏం చేసామంటే వెళ్ళంగానే చాలాసేపు ఏం కనిపించలే, అస్సలు ఏం కనిపించలే. హోప్స్ కూడా పోయినాయి. మా మదర్కి అందరికీ హోప్స్ పోయి, నాకు ఎందుకో హోప్ ఉంది అనిపిస్తుంది. నాకు ఎందుకు అట్లా కనిపిస్తుందేమో అనిపించింది. కొంచెం తర్వాత వేసలే లైట్ కనిపించినా ఏముంది, కనిపించకపోయినా ఏముంది, వచ్చింది ఎక్స్పీరియన్స్ చేయడానికి కదా అని లైట్ వదిలేసి పక్కన చూస్తూ ఉంటే స్పీడ్ తీసుకెళ్తున్నారు. మా జిప్సీ ఆయన స్పీడ్ తీసుకెళ్తుంటే అంటే కాల్ వచ్చింది, వేరే టైగర్ది కాల్ వచ్చింది, 4 mark అని. అటు తీసుకువెళ్తుంటే డైరెక్షన్ తిప్పేసి ఇంకో వైపుకి తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ పొదల్లో ఒక జిప్సీ అంట దాన్ని పొదల్లోకి వెళ్ళడం చూసింది. ఒకటే అది చూసిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి అన్ని జిప్సీస్ అక్కడే ఉన్నాయి. యాక్చువల్లీ రోడ్డుకి అటుపక్కన వెళ్ళి లోపలికి వెళ్ళి పొదల్లో ఉన్నది. మేము యాక్చువల్లీ నాట్ అలౌడ్, అటువైపుకి వెళ్ళడం నాట్ అలౌడ్. కానీ ఇంక మా జిప్సీ అయినా అందరి జిప్సీస్, మాది ఒక్కళ్ళే కాదు అందరిది, లోపలిదాకా తీసుకెళ్ళి టైగర్ని చూపించారు. టైగర్ ఓన్లీ ఈ మెడ నుంచి తల కనిపించింది, బాడీ అస్సలు కనిపించలేదు. వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాం, 1/2 hour వెయిట్ చేసాం బయట. ఇంకొక జిప్సీ అయినా 2 జిప్సీలు అది బయటికి రావడం ఇట్లా వస్తుంది అనుకుంటుంటే అది వెనకాలకి వెళ్ళిపోయింది టైగర్. సరే అది కనిపించదని వెళ్తుంటే ఒక జిప్సీకి లెపర్డ్ కనిపించింది. లెపర్డ్ కనిపిస్తే అక్కడ కూడా వెయిట్ చేసాం. లెపర్డ్ కనిపించడం చాలా కష్టం, కనిపించినది 1 second ఉండేసి వెళ్ళిపోయిద్ది, అస్సలు కనిపించదు లెపర్డ్. సో లెపర్డ్ కోసం వెయిట్ చేసాం, లెపర్డ్ కూడా కనిపించలేదు. దాని తర్వాత ఇంకో టైగర్ కూడా ఒకసారి కాల్ వినిపించింది, కానీ అది కూడా కనిపించలేదు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసాం. సో నేనైతే రెడీ అయిపోయాను, మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు 3rd సఫారీ, లాస్ట్ సఫారీకి ఇప్పుడు అయితే లంచ్ చేయాలి వెళ్ళి. నేను ఒక్కదాన్నే ఉన్నా రూమ్లో, వాళ్ళందరూ వేరే రూమ్లో ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఈ రూమ్లో ఉన్నా. ఫోన్స్ అన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి, ఫోన్స్ అక్కడ ఉన్నాయి. సో నేను ఒక్కదాన్ని ఈ రూమ్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఇది లంచ్ చేయాలి. ఆల్రెడీ చాలాసేపు అయింది చెప్పి, 15 minutes అయింది చెప్పి, కానీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేసరికి ఒక 20 minutes పడుతుంది. ఇంకా కొంతసేపు ఉంటుంది. వచ్చి ఒక 10 to 15 minutes మళ్ళీ రూమ్లో అన్నీ సర్దుకొని అన్ని కార్లో పెట్టేస్తాము. అన్ని కార్లో పెట్టి సఫారీకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమైనా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడికి రావడం, లేదంటే అటు నుంచి అంటే హైదరాబాద్కి వచ్చేయడమే. సో చూడాలి, ఇక్కడికి రావాలో డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో ఇక్కడికి వచ్చి కొంతసేపు ఒక 10 minutes ఉండి దాని తర్వాత మేబీ at 7-7:30 స్టార్ట్ అయ్యి
7:30కి స్టార్ట్ అవుతామంటే 12:31 అవుతుంది వచ్చేసరికి, రాత్రి 12:31 అవుతుంది వచ్చేసరికి. సో అయ్యా అది ప్లాన్. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. రూమ్ ఖాళీ చేస్తాం, మోస్ట్లీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫోటోలు దిగేసి ఇంక సఫారీకి వెళ్ళిపోవడమే. సో గైస్ లాస్ట్ సఫారీ ఇది. కార్లో ఉన్నాను నేను, మొత్తం కెమెరా వేసుకొని. కెమెరా ఉంది ఇక్కడ, కెమెరాని చూడలేదు కదా మీరు, ఇదే కెమెరా, ఇందులోంచి చూపిస్తాను. ఇది కెమెరా, ఇది లెన్స్, ఇందులో చూపిస్తున్నాం. మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, లైట్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ నార్మల్గా కళ్ళకు చూస్తే బాగానే కనిపిస్తుంది. ఇది కెమెరా, పెద్ద లెన్స్ ఇది. నార్మల్ అంటే 2 లెన్స్లు ఉన్నాయి, ఒకటేమో చిన్నది, దీనికన్నా చాలా చిన్నది, హాఫ్ ఉంటుందేమో దీనికి. దీంట్లో ఇంత దాకా ఉంటుంది ఆ లెన్స్. ఇదేమో డబుల్ ఉంది. ఇది యాక్చువల్లీ మాది కాదు, మా ఫ్రెండ్ వాళ్ళది. సో ఇది ఇది తీసుకొచ్చాము. సో దీంతోనే ఫోటో ఈరోజు ఇప్పుడే పెట్టాను. యాక్చువల్లీ ఈ సఫారీకే పెట్టాను, ముందంతా చిన్న లెన్సే పెట్టాను, ఈ సఫారీకి లెన్స్ పెడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ సఫారీ. వాళ్ళందరూ అక్కడ టికెట్లు కొనడానికి వెళ్ళారు, నేను ఒక్కదాన్ని ఏసీలో కూర్చుందామని ఏసీలో ఉన్నాను. ఈరోజు యాక్చువల్లీ చాలామందే వచ్చారు, అంటే మిగతా సఫారీస్తో పోలిస్తే ఈ సఫారీలో చాలామందే వచ్చారు. యాక్చువల్లీ నాకు అన్నిటికన్నా ఈ సఫారీస్ నచ్చాయి, ఎందుకంటే నాకు ఇంకా ఎగ్జామ్ టెన్షన్ లేదు, స్కూల్ టెన్షన్ లేదు. ఇది సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ టెన్షన్ ఉండదు, ఏముండదు. కాబట్టి ఈ సఫారీస్ బాగున్నాయి, అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాయి. కానీ బాగా గోల్ ఉంది. మా చెల్లి, తమ్ముడు, మా సిస్టర్ ఉండడం వల్ల ముగ్గురు బాగా గోల్ చేస్తున్నారు. సో ఇంక సఫారీకి వెళ్ళిపోదాం. అక్కడ మాకు టైగర్ కనిపించింది మంచిగా పడుకొని, మా ఒక్కరిగా కనిపించింది. మా వాళ్ళు లేచి వెళ్ళిపోయింది ఆ టైగర్. పాపం అన్ని జిప్సీస్ వెయిట్ చేస్తున్నాయి. సో గైస్ మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాము. వాళ్ళంతా బయట టీ తాగుతున్నారు, టీ కాఫీ. నేను కొంచెం ప్రశాంతంగా రికార్డ్ చేద్దామని లోపలికి వచ్చాను. సో మాకైతే టైగర్ కనిపించింది. పొద్దున సేమ్ టైగర్ మెడదాకా కనిపించింది అన్నాను కదా, ఇప్పుడు ఫుల్ కనిపించింది. ఏంటంటే నీళ్ళలో పడుకుంది. మా గైడ్ లేచి వ్యాన్ పైకి ఎక్కి చూస్తే కనిపించింది. సో వెంటనే లోపలికి వెళ్ళాను, అదే ప్లేస్ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి అది భయపడి లేచి వెళ్ళిపోయింది. కరెక్ట్ ఒక 10 సెకండ్స్ కనిపించినట్టుంది మాకు. అంతే చాలాసేపు వెయిట్ చేసాము, ఆల్మోస్ట్ ఒక 30 to 45 minutes వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే నాకు ఇంకెందుకో రాదు అనిపించి, అసలు ఎవరికి హోప్స్ లేవు. సో మా డాడీ ఇంకా సర్లే పదండి వెళ్దాము అని చెప్పారు. వెళ్తే నేనేమనుకున్నాను, వాళ్ళందరికీ కనిపించలేదు. మా వల్ల అది, మా ఒక్క జిప్సీ వల్ల అది లేచి వెళ్ళిపోయింది. సౌండ్కి బాగా సౌండ్, జిప్సీ అది బాగా హైట్లో ఉంది. హైట్లో ఉండడం వల్ల అది లేచి వెళ్ళిపోయింది. సో మిగతా వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళకి కనిపించినా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సైటింగ్ ఇచ్చినా బాగుంటుందని అనుకున్నా. అదంటే మళ్ళీ వచ్చి అక్కడే కూర్చొని ఉందంట, మొత్తం అక్కడే కూర్చొని ఉందంట. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు మా పక్కన వాళ్ళే ఈరోజే వచ్చారు, వాళ్ళు చెప్పారు అక్కడే కూర్చొని ఉందంట. ఇంకా టైం అయిపోతుంది 6:30 అని వాళ్ళు వచ్చారంట, లేదంటే అది అక్కడే కూర్చొని ఉందంట. అండ్ వచ్చేటప్పుడు వాళ్ళకి స్లాత్ బేర్ కూడా కనిపించింది. నాకైతే స్లాత్ బేర్ చూడాలని ఎంత అనిపించిందో, బేర్ చూడాలని. బేర్ కూడా కనిపించలేదు. సో సర్లే కొంచెమైనా కనిపించింది. సో అది ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫోటోలు అయితే నేను ఒక 5 తీసినట్టున్నాను, 4 to 5 తీసాను టైగర్ది. వాళ్ళందరూ బాగా వచ్చినాయి. పక్కన అతను చూపిస్తున్నారు బేర్ ఫొటోస్ అయితే చాలా బాగుంది. అంటే అది క్లియర్గా దగ్గరగా ఉంది బేర్. నాకైతే బేర్లో ఎంత అనిపించిందో. బేర్ పగ్ మార్క్స్ చూసాం మళ్ళీ. నేను చెప్పాను బేర్ పగ్ మార్క్స్ ఉన్నది అటువైపు ఉంది కదా, బేర్ పగ్ మార్క్స్ ఇటు ఎందుకు వెళ్తున్నాం మనము అంటే, మా ఫాదరు బేర్ కనిపించడం చాలా కష్టము, ఉండదు, దానికోసం మనం టైం వేస్ట్ చేసుకోలేము కదా, వేరే టైగర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఉంటుందేమో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో అక్కడికి వెళ్తుంటే అది అటువైపే ఉందనుకుంటా, మరి వాళ్ళకి వచ్చే దారిలో, అదే దారిలో మేము వచ్చాము, వాళ్ళకి ఇంకా వెనకాల వచ్చే దారిలో కనిపించిందంట.
మా పక్కన వలమర వాళ్ళది ఫస్ట్ సైటింగ్, ఫస్ట్ సఫారీ ఈరోజు. మళ్ళీ రేపు ఉందంట, ఇంకో 2 సఫారీస్ రేపు ఉన్నాయంట. మాది లాస్ట్ సఫారీ, ఈరోజు మేము వెళ్ళిపోతున్నాం. వాళ్ళది ఫస్ట్ సఫారీ. వాళ్ళకి ఫస్ట్ సఫారీలోనే ఎంత బాగా అనిపించిందో, ఎంత హ్యాపీగా వచ్చి చెప్తున్నారో. మా మదర్ ఏమో ఇంకొంచెంసేపు ఉండాల్సిన సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది అంటున్నారు మా మదర్ నానమ్మ. నాకైతే సర్లే ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చూసాం, మనకి చూడాలనిపిస్తే చూస్తాం, అంటే చూడాలని ఉంటే చూస్తాము, లేదంటే అట్లా లేకపోతే మనం చూడం కదా అని చెప్పేసి నేను ఇంకా లైట్లే అని ఉన్న దాంట్లోనే సరే ఆ ఫొటోస్ అయినా ఉన్నాయి కదా, చూసాం కదా కొంచెం అయినా అని చెప్పి. ఎలాగో చాలాసార్లు నేను ఆల్రెడీ తడోబాకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా చూసాను. తడోబాకి వెళ్ళినప్పుడు అయితే నా పక్క నుంచే వెళ్ళింది మట్కాసురు, పెద్ద టైగర్ తడోబాలో మట్కాసురు నా పక్క నుంచే వెళ్ళింది. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు, కానీ మా డాడీ వాళ్ళ బాస్ తీశారు, బాగున్నాయి. అప్పుడైతే 4 సఫారీస్కి వెళ్తే మాకు ఫస్ట్ ఒక దాంట్లో చోటా మట్కా అనే టైగర్ 2 సార్లు కనిపించింది, ఇంకొక దాంట్లో T19 అనే టైగర్ కనిపించింది, అదే సఫారీలో మట్కాసురు కనిపించింది, మళ్ళీ వెళ్ళేటప్పుడు చోటా మట్కా కనిపించింది. అన్నీ క్లియర్గా కనిపించినాయి. ఈసారి తిప్పేశ్వర్కి వచ్చాం కాబట్టి అంత క్లియర్గా కనిపించలేదు. చాలా తక్కువ టైగర్స్ ఉంటాయి తిప్పేశ్వర్లో, 12 to 15 ఉంటాయంట, 15 బిలోనే ఉంటాయంట. తడోబాలో మాత్రం 200+ టైగర్స్ ఉంటాయి. అండ్ చాలా పెద్ద ఫారెస్ట్, చాలా డెన్స్ ఫారెస్ట్ అది. ఇదేమో తిప్పేశ్వర్ చిన్న ఫారెస్ట్, 140 స్క్వేర్ కిలోమీటర్స్ అంట. నేను గైడ్ని అడిగితే 140 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పారు. కానీ అలాగే స్లాత్ బేర్ ఒక్కటి మిస్ అయిపోయాం, ఉండాలి అనిపించింది. కానీ నేను వెళ్ళిపోయిన వెంటనే అనుకున్నాను వాళ్ళకు కూడా కనిపిస్తే బాగుండు, మన వల్ల కనిపించకుండా పోయింది కదా అని అనుకున్నాను. వాళ్ళకి బాగానే కనిపించింది, మాకే బొక్కబడిపోయింది, మాకే సరిగ్గా కనిపించలేదు. సరే ఏం చేస్తాం. ఇంకా నేనైతే డ్రెస్ మార్చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నాను, కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఇంక వెళ్ళిపోవడమే. వాళ్ళు టీలు కాఫీలు తాగుతున్నా, నాకు అలవాట్లేదు కాబట్టి నేను తాగట్లేదు. కొంతసేపు ఉండి ఒక 10 minutesలో బయలుదేరిపోతాం. మీరు కనుక ఇక్కడ దాకా చూసినట్టయితే ఈ వ్లాగ్ని కింద కమెంట్స్లో #తిప్పేశ్వర్ అని రాయండి. ఓకే గైస్, ఇంకా వెళ్ళిపోదాం, మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం. బాయ్. ఇక్కడైతే ఇప్పుడు డిన్నర్కి అయితే ఆగాం మేము. ఇక్కడైతే అసలు ఎన్ని పురుగులు ఉన్నాయో, చుట్టూ అంతా పురుగులు పడుతున్నాయి. నాకు చిరాకు వచ్చేసి ఇంకా నేను తిననని చెప్పేశాను. కానీ మా పేరెంట్స్ ఇంక లోపలికి వెళ్ళైనా తిను అన్నారు. అసలు ఎవ్వరు లేరు కూడా ఇక్కడ ఈ హోటల్లో, అంటే ఈ డాబాలో ఎవ్వరు లేరు. నాకు చిరాకు వచ్చేసింది, అస్సలు ఫుడ్ కూడా నాకు నచ్చలేదు. అయినా కూడా లోపలికి వచ్చి కొంచెమైనా తినడానికి ట్రై చేశాను. సగమే తిని వదిలేశాను, ఇంకా సగం. అంతే గైస్, ఈ వ్లాగ్కి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.